శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది కదా. సో అయితే పాకిస్తాన్ ఏమంటుందంటే మా దగ్గర అనుభవం ఉన్నాయి, మేము వేసేస్తాము, సో మీ దేశాన్ని మొత్తం అసలు మ్యాప్లో లేకుండా చేస్తామన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే అట్లా నిజంగా వేయడానికి అర్హత ఉంది అంటారు, వాళ్ళకి ఛాన్స్ ఉంది అంటారు. వాళ్ళు ఏమేస్తారు, మన ఇండియాని చూసి జడుచుకోవాలి. మన మోడీ గారు ఉన్నారా, మేము ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే ఆయన వల్లే నిజంగా. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళని లేపేయడమే మంచిది నాకు తెలిసి. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడు శాంతి శాంతి అనుకుంటే మన పవన్ అన్న చెప్పారు కదా, ఎప్పుడు శాంతి శాంతి అని కూర్చుంటే వాళ్ళు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించామండి, అది పనికిరాదు. ఈ కాలం మారింది కాబట్టి ఇంకా నాకు తెలిసి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేస్తే బెటర్ నా ఒపీనియన్. ఇంకా ఎందుకంటే ఎప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాలు మనం సైలెంట్గా ఉంటున్నారు, తర్వాత ఏదో ఒకటి మళ్ళీ మొన్న చూడండి ఆ ఘటన ఎంత. నాకు ఎవరికి నిద్ర పట్ల మామూలుగా ఏంటంటే అదే ఇన్సిడెంట్ ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వాళ్ళు ఎంత పైశాచికంగా చంపుతారంటే అలాంటి వాళ్ళు మనకి అవసరమా? వాళ్ళని నాకు తెలిసి వాళ్ళని ప్రపంచ దేశాలకు మొత్తము భయమన్నారు. అసలు మరీ ఘోరంగా ఉందండి పరిస్థితి. ఏంటంటే ఏదో అన్నట్టు మన ఇంట్లో జరిగినట్టే ఉంది మొన్నటి ఘటన. ఎలా ఉందంటే నాకు తెలిసి పాకిస్తాను లేపేయడమే మంచిది నా ఒపీనియన్ సార్. అది అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే శాంతియుత చర్చలు మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటుంది. అంటే నిజంగానే పాకిస్తాన్ శాంతిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది అనుకోవచ్చా? ఆ చర్చలు అనేది పాముకి పాలు పోస్తే అది కాటేయకుండా ఉండదుగా. వీళ్ళు కూడా అంతే, సేమ్ విషజాతి సంస్కృతి వాళ్ళది. ఎప్పుడు ఒంట్లో విషం పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు విషమే. ఇంకా మనము మీరు ఏదైనా అనుకోండి, ఇప్పుడు శాంతియుత చర్చలు జరుగుతాయి కదా, తరువాత ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరమో 2 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారు, తర్వాత మళ్ళీ మన మీద అటాక్ చేస్తారు ఖచ్చితంగా. అలాగే అటాక్ చేసిన ఎన్నిసార్లు మనం వంకర బుద్ధి చూపిస్తారు. అందుకనే నా ఒపీనియన్ సార్, అది లేకుండా ఉంటే జై శ్రీరామ్ అంతే.